అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో 4వ రజక ఆకాంక్ష సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రజక వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ సి సావిత్రి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. ఆధునిక సమాజానికి అనుగుణంగా రజక వృత్తిదారులు టెక్నాలజీని ఉపయోగించుకొని వృత్తి మెళకువలు తెలుసుకోవాలని సావిత్రి సూచించారు. ఆధునిక లాండ్రీల ఏర్పాటుకు ప్రభుత్వం చేయూతనిస్తోంది. అలాంటి పథకాలన్నింటినీ యువత సద్వినియోగం చేసుకుని ముందుకు సాగాలని సావిత్రి చెప్పారు. కూటమి ప్రభుత్వంలో బీసీలకు సముచిత స్థానం ఉందని స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు, రెడ్డి సుబ్రహ్మణ్యం, నామన రాంబాబు, రజక సంఘ నాయకులు, సంఘీయులు, కూటమి నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు 4వ రజక ఆకాంక్ష సభకు విచ్చేసిన రజక సోదరులందరికీ కూడా కృతజ్ఞతా భావంతో ఈ రజక ఆకాంక్ష 4వ సభను ఇంత విజయవంతంగా తీసుకెళ్లిన రజక సంఘాల నాయకులకు, అమలాపురం అలాగే ముమ్మిడివరం తాలూకా రజక సంఘాల నాయకులకు, అలాగే వారి ప్రతినిధులకు, దీన్ని కండక్ట్ చేసిన డైరెక్టర్స్ కి అందరికీ కూడా రజక కార్పొరేషన్ నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎన్నడూ వినని చూడని విధంగా దాదాపుగా 3000 రజకుల జన సమూహంతో ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. రజక ఆకాంక్ష సభ యొక్క ముఖ్య లక్ష్యము, ఉద్దేశము ఏంటి అనేది మేము స్పష్టంగా ప్రజాప్రతినిధుల మధ్యలో వాళ్ళ అవగాహనకు వదిలేశాము. వారు పాజిటివ్గా రజక సోదరుల వెంట కూటమి ప్రభుత్వం నడుస్తుంది, మీ న్యాయమైన కోరికలను మేము ఖచ్చితంగా తీరుస్తాము, మీ వెంట మేము ఉంటాము అనేసి ప్రజాప్రతినిధులు, లోకల్ ఎమ్మెల్యేస్ కానీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా మాకు భరోసా ఇచ్చారు. దానివల్ల ఒక్కందు బలంతో ముందుకు వెళ్ళి మన రజక జాతిని కొంచెము ఆర్థికంగా, సామాజికంగా వృద్ధి చెందుకోవడానికి మాకు ఇది మంచి అవకాశంగా ఏర్పడింది. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం